गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురవే నమః. జగద్గురువులైనటువంటి జైనంబి మాత సమేత శ్రీ 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 కన్లీ బాబాజీ పాదార విందములకు నా హృదయ కృష్ణాన్ని సమర్పిస్తూ జయప్రసాద్కి మనమందరము చదువుకొనుచున్నాము. సామూహికంగా చేస్తున్న ఈ ప్రయత్నంలో చిన్న పెద్ద లోపాలు ఉంటే చెప్పేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ చిన్నగా ఏదన్నా పొరపాటులు తప్పిదములు జరిగితే నన్ను మీరందరూ మన్నించగలుగుతారని బాబా యొక్క అపార కృపకు పాత్రులయ్యి నా ప్రాణదాత అయిన ఆ బాబాజీ గురుసేవ కింద ఈనాటికి ఈ అవకాశం కలిగినందని ఎంతో ఆనందంతో ఈ దయాప్రసాదికని మీ ముందు చదువుతూ ఉన్నాను. దయించి నా మనవి నా ప్రార్థన మన్నించి ఈ ఈ క్లాసుల్ని మీరందరూ చూస్తారని విన్నపాన్ని చేస్తూ ఈనాటి రోజున చదువుతున్నటువంటి పేజీ 74వ పేజీలోనే ఇంకా 96 తత్వాలలో అంశాలు నిన్నటి దినమున 6 చక్రములు 3 మలములు 4 అవస్థలు చెప్పి ఉన్నాను. ఆ క్లాసు మొత్తం మరి వచ్చిందో రాలేదో తెలియదు. అందుచేత మరలా పునర్చర్చనీయాంశముగా 6 చక్రాలను 3 మలములను 4 అవస్థలను మన అందరము చదువుకుందాము. 6 చక్రములు దయాప్రసాదిక నందు 106వ పేజీ నందు బాబాజీ పొందుపరిచి ఉన్నారు. మూలాధారము 6 చక్రములు అనగా షట్చక్ర స్వరూపమని బాబాజీ దానికి నామకరణం చేసి 106వ పేజీలో ఈ విధంగా తెలిపి ఉన్నారు. 7వది సహస్ర స్థితి మూలాధారము, స్వధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆగ్నేయము, సహస్రము. ఇవి షట్చక్ర స్వరూప నిర్ణయాన్ని బాబాగారు ఈ విధంగా చెప్పారు. మూలాధారానికి విశ్వాధిపతి అంటే గణపతి, స్వధిష్టానానికి బ్రహ్మ అనగా సృష్ట్యాధిపతి అని, మణిపూర్వానికి స్థితికారకుడైన విష్ణువు అని, అనాహతకి లయకారుడైన రుద్రుడు అని, విశుద్ధానికి జీవాత్మగా జీవుడు అక్కడ ఉంటారని, ఆగ్నేయము అనగా 2 నొసల మధ్య ఉన్న భూమధ్యాన్నే ఆగ్నేయ చక్రము అని, బ్రుకుటి అని సాధారణంగా పిలుస్తారు. సహస్ర స్థితి యందు మూర్ధని రంధ్రము అదే బ్రహ్మరంధ్రముగా ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ శ్వాసలు మూలాధారమునందు 6000, మూలాధారమునందు 600, స్వధిష్టానమునందు 6000, మణిపూరకమునందు 6000, అనాహతనందు 6000, విశుద్ధమునందు 1000, ఆగ్నేయమునందు 1000, సహస్రమునందు 1000. ఈ విధముగా శ్వాస సంఖ్య 21,600 చొప్పున జరుగుతాయి. అదేవిధంగా మనము దీని గురించి సహజంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాన్ని వివరిస్తున్నాను. సూర్యుడి నుండి మన గడప వచ్చే ఇంద్రధనస్సు ఏ విధముగా ఉంటుందో అదే రంగులు ఈ షట్చక్రాలలో ఉంటాయి. ఉదాహరణకి విబ్జిఆర్ అంటే ఇంద్రధనస్సు మూలాధారం ఎరుపుగాను, స్వధిష్టానమునందు ఆరెంజ్ రంగులోను, మణిపూరకమునందు పసుపు రంగులోను, అనాహతనందు ఆకుపచ్చగాను, విశుద్ధము అంటే కంఠస్థానము నీలకంఠుడు శివుడు కంఠము నీలంగా ఉంటుంది. ఇక్కడ విశుద్ధి చక్రము ఆకాశతత్వంలో ఉంటుంది కాబట్టి నీలపు రంగులో ఉంటుంది. ఆగ్నేయతత్వము ఊదా రంగు, సహస్ర స్థితి యందు బూడిది వర్ణంలో ఉంటుందని మన పూర్వీకులు దానిని వివరించి ఉన్నారు. దీనినే విబ్జిఆర్ ఇంద్రధనుసు రంగులు అని కూడా చెప్పి ఉంటాము. అదేవిధంగా మూలాధారమునందు కింకిణీనాదము, స్వధిష్టానమునందు వీణానాదము, మణిపూరకనందు వేణునాదము, అనాహతనందు శంఖనాదము, విశుద్ధమునందు మేఘనాదము, ఆగ్నేయమునందు అబ్ధినాదము, సహస్రమునందు ఝుంఖానాదము. అలా ఈ దశవిధ నాదాలు అనేవి కూడా మన శరీరంలోనే ఉంటుంది. అనేక నాడుల కూడలినే చక్రముగా మన శరీరంలో పిలువబడుచున్నాయి. అవే ఈ చక్రాల కింద చెప్పబడుచున్నవి. ఝుంఖానాదము అనగా భ్రమరము ఝుంకారము చేస్తుంది.
అట్లాంటి నాదాన్నే జుంకానాదమని, భ్రమరనాదమని, యోగా చేసే వాళ్ళకి ఈ భ్రమరనాదము ముందు ముందు ప్రాణాయామాల్లో ఈ జుంకానాదాన్ని మీకు నేను తెలియచెప్పగలుగుతానని మనవి చేసుకుంటున్నాను. ఈ విధంగా షట్చక్ర స్వరూపము బాబాజీ 106వ పేజీలో మనందరికీ విశదీకరణగా చెప్పి ఉన్నారు. అదేవిధంగా 96 పాంచభౌతిక దేహం నందున్న 96 తత్వాలలో ఇప్పుడు షట్చక్ర వివరణ మనం అందరము చర్చించుకున్నాము, ముచ్చటించుకున్నాము. 3 మలములు. మలము అనగా అదొక అశుద్ధమైన మాటగా అనుకోవాల్సిన అవసరము లేదు. ఆధ్యాత్మిక స్థితి పెరుగుదలకి ఆటంకం కలిగించేదే, అవరోధము కలిగించే దానిని బాబాజీ మలము అని చెప్పి ఉన్నారు. ఆ 3 మలములను బాబాజీ ఈ పేజీ నెంబరు చెప్తున్నాను, ఒక్క నిమిషం. 80వ పేజీ నందు 3 మలముల వివరణ, మలత్రయ నిర్ణయము అని బాబాజీ విశదీకరించి ఉన్నారు. అణిమామలము, ఆ 3 మలములు ఏమనగా అణిమామలము, మాయామలము, కార్మిక మలము. అణిమామలము అనగా పరమాత్మ వేరు, నేను వేరు అనే నిశ్చయముతో ఉండి అజ్ఞానుడిగా వ్యవహరించినప్పుడు అది అణిమామలము. అలా ఉండడం వల్ల మనకి ఆధ్యాత్మిక జ్ఞానము అందబడదు. ఎందుకంటే సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ అంతటా నిండి నిమిడీకృతమై మనలో కూడా తానే ఉండి మనల్ని నడిపించుచున్నాడు అనే జ్ఞానము ఇందు మనం గుర్తించవలసి ఉన్నది. అందువల్ల ఈ అణిమామలము ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఆటంకముగా చెప్పబడినది. మాయామలము పరులను మనోవాకాయ కర్మల ద్వారా విమర్శించుట, బాధించుట, ఆ పనులు చేయుచున్న వారికి మాయామలము అనే ఆవరణ దోషము అతుక్కుని ఉంటుంది. కార్మిక మలము అనగా కర్మల ద్వారా వచ్చేటటువంటి మలము అని చెప్పబడుతుంది. కర్మలు అనగా పాపము, పుణ్యము అనేటటువంటి పనుల వల్ల ఈ కార్మిక మలము ఏర్పడుతుంది. కర్మశీలుడై మనము పరమాత్మ చేత పనులన్నీ చేయబడుచున్నాయి, మన చేత కాదు, నేను కర్తను కాను అనే భావంతో ఉండడం వల్ల కార్మిక మలముని పోగొట్టగలుగుతాము. ఈ విధంగా ఆధ్యాత్మిక ఎదుగుదలకి, జ్ఞానానికి ఆటంకమైన మలముల నుండి మనం ఎలా తప్పించుకోవాలో మార్గదర్శన బాబా గారు 80వ పేజీలో మలత్రయ నిర్ణయము అని చెప్పి ఉన్నారు. మలముల తర్వాత అవస్థలు 4. బాబాజీ ఇక్కడ అవస్థలు 4 చెప్పి 81వ పేజీ నందు బాబాజీ పంచావస్థలు అని బాబాజీ వివరణ ఇచ్చారు. అవి ఏవనగా జాగృత, స్వప్న, సుషుప్తి, తురియం, తురియాతీతం. ఇవి 5 పంచావస్థలుగా బాబాజీ వాటి గురించి వివరించి మనకి తెలియపరిచినారు. 24 తత్వాలతో కలిగినటువంటి స్థూల శరీరంని విశ్వసుడు. ఇక్కడ విశ్వసుడు జాగృత స్థితిలో ఉంటాడు. జాగృత స్థితిలో ఉన్న జీవాత్మని బాబాజీ విశ్వసుడు అని సంబోధించి ఉన్నారు. 17 తత్వాలతో ఉండి సూక్ష్మ శరీరం కలిగి ఉన్న జీవుడిని తైజసుడు అని బాబాజీ మనకు చెప్పి ఉన్నారు. చిత్తము జ్ఞాతతో కలిసి కూడిన దాన్ని కారణ శరీరము, దాన్నే ప్రాజ్ఞుడు అని బాబాజీ మనకి చెప్పి ఉన్నారు. స్వయం జ్యోతి అయి, సర్వసాక్షి అయి, శుద్ధ చైతన్యాన్ని అనగా మహాకారణాన్ని హిరణ్య గర్భుడు అని బాబాజీ సంబోధించి మనకు తెలియపరిచినారు. జాగృత వ్యవస్థలో ఉన్న జీవుడు విశ్వసుడు అని, స్వప్న వ్యవస్థలో ఉన్న జీవుడు తైజసుడు అని, సుషుప్త అవస్థలో ఉన్న జీవుడిని ప్రాజ్ఞుడు అని, తుర్యాతీత అవస్థలో అంటే కారణ శరీరము, మహాకారణ శరీరము, కారణ శరీరము తుర్యం స్థితిలోను, మహాకారణ శరీరము తుర్యాతీత స్థితిలో ఉంటుందని బాబాజీ అక్కడ మహాకారణ శరీరంలో ఉన్న ఆ పరమాత్మనే శుద్ధ చైతన్యాన్ని హిరణ్య గర్భుడు అని మనకు బాబాజీ తెలియచెప్పినారు. కంఠస్థానము ఉన్న జీవుడు కలలు గంటాడు.
ఆ కలలు కనే దాన్నే స్వప్న వ్యవస్థ అని అంటారు. సుషుప్తి వ్యవస్థ అంటే ప్రగాఢమైన గాఢ నిద్రలో ఉన్న స్థితిని సుషుప్తి అవస్థ అని అంటారు. జాగృత వ్యవస్థ అంటే మనము ప్రతిదినము పగలపూట చేసేటటువంటి స్థితిని జాగృత స్థితి అంటారు. ఈ జాగృత స్థితిలోనే మనకు కావలసిన కార్యకర్మలన్నీ ఆచరిస్తూ ఉంటాము. ఈ విధంగా బాబాజీ పంచావస్థల వివరణను 81వ పేజీలో దయాప్రసాదికి నందు పొందుపరిచారు. ఈనాటి 96 పాంచభౌతిక దేహంలో ఉన్నటువంటి 96 తత్వాలలో మనం ముచ్చరించుకోవలసిన అంశాలు 3 మండలాలు, ఈషణత్రయాలు, 3 వ్యాధులు, 3 గుణాలు, 3 తనువులు. ఇవి మనం ముచ్చరించుకున్నట్లయితే ఈ 96 తత్వాల పాంచభౌతిక దేహ వివరణ మన అందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు మనం ముచ్చరించుకోబోయేవి 3 మండలాలు. 3 మండలాలు దానిని బాబాజీ ఈ పేజీ వచ్చినకి ఇది చెప్పేద్దాం ముందుగా వచ్చిన పేజీలో 83 మండలాలలో సూర్యమండలము, చంద్రమండలము, అగ్నిమండలము అనేవి 3 మండలాలుగా బాబాజీ మనకు తెలియపరిచి ఉన్నారు. ఆ మండల వివరణ హంసచక్రంలో చంద్రమండలము, సూర్యమండలము, అగ్నిమండలము అని మనకు వివరించి ఉన్నారు. తరువాతది ఈషణత్రయములు. ఈర్ష్య నుండి మోహము నుండి పుట్టినవే ఈషణత్రయములు. దానిని నివృత్తి కూడా బాబాజీ ఈ విధంగా తెలిపి ఉన్నారు. ఈషణత్రయములు 3. అవి ధనేషణ, పుత్రేషణ, భార్యేషణ అనేవి 3. ధనేషణ ధనం మీద అతి వ్యామోహంతో ఆర్జించే ధనము సుఖాన్ని ఇవ్వకపోగా దుఃఖాన్ని ఇస్తుంది. అందువల్ల సర్వభోగాలకి కారణమైన ఆ ధనము ఆధ్యాత్మికంగా ఆటంకపరుస్తుంది. దాని మీద మోహం చేత ఆధ్యాత్మిక లోతుల్లోకి మనము ప్రయాణము చేయలేము. అదే ధనేషణ. ఇది మన వెంట రాదు, ఏమీ మనము తీసుకెళ్ళలేము అనే విషయాన్ని మనం గుర్తించినట్లయితే సరి అయిన సంపాదన అంటే స్వచ్ఛందంగా మనకి భగవంతుడి చేత ప్రాప్తమైనది, ఆశామోహాలకు లోను కాకోకుండా, ఇతరులని మోసగించుకోకుండా ధర్మార్జితమైనటువంటి ధనాన్ని సంపాదించినట్లయితే అది దైవానికి ప్రీతికరమైనటువంటి పని. అదే ధనేషణ. పుత్రేషణ పుత్రుని యందు పుత్రుడు లేనిదే పున్నామి నరకము దాటలేమని, ఆ పుత్రుల మీద వ్యామోహంతో ఉన్న మానవులకు ముక్తి ఉండదు. మన వెంట ఎవరూ రారు. మరణాంతరము వచ్చిన బంధువులు శ్మశానం వరకే వస్తారు. మన కూడా ఎవరూ రారు. పుత్రులే కాదు, బంధువులు, స్నేహితులు ఎవ్వరూ కూడా రారు అనేటటువంటి జ్ఞానాన్ని మనం గుర్తించినట్లయితే పుత్రేషణ అనేది మనం అదుపులో ఉంచుకోగలుగుతాము. తర్వాత మూడోది నివృత్తి. ధారణేషణ అనగా భార్య యందు భర్త కానీ, భర్త యందు భార్య కానీ విపరీతమైన మోహము పెంచుకొని ఉండడమే ధారణేషణ అని అంటారు. భార్య యందు ఎక్కువ మోహంతో ఉండిన ఎడల దాని నివృత్తికి మార్గము బాబాజీ ఈ విధంగా గోప్యంగా రహస్యంగా మనకు చెప్తున్న మాటలు ఇవి. భార్య యందు కానీ, భర్త యందు కానీ అతీతమైన ప్రేమ మోహం ఉన్నప్పుడు అదే భార్య కానీ, భర్త కానీ మంచాన పడి స్థితిలో ఉండి అతనికి సేవలు చేయలేనప్పుడు ఎంత విసుగు, విరక్తి, అతని యొక్క మరణాన్ని మనస్ఫూర్తిగా లోపల మనం చేయలేకపోతున్నాం, ఇది ఇంకా పోవటం లేదే అనే భావనలో కూడా మనం అనుకుని ఉన్న పెద్దల్ని, రోగిగా మంచంలో ఉండి సంవత్సరాలు ఉన్న రోగుల్ని మనం చూసే ఉన్నాము. అప్పుడు వాళ్ళ మీద వ్యామోహం పోతుంది. ఆ విధంగా ధారణేషన్ని మనం నివృత్తిగా చేసుకోగలుగుతాము. ఎంతవరకు మనం భార్యాభర్తలం అయినప్పటికీ ఎంతవరకు మనం వాళ్ళ మీద అభిమానం, కర్మ మనకు ఎంతవరకు ఆచరించాలో, వాళ్ళ యందు ధర్మము ఎంత ఉందో అంతవరకే ప్రవర్తిస్తూ ఉండమని బాబాజీ గోప్యంగా రహస్యంగా
మనకు విశదం చేసి ఉన్నారు. ఈ 3 ఈషణత్రయాలు అంటారు. ధారణేషణ, ధనేషణ, పుత్రేషణ. ఈ మూడిటిని ఈషణత్రయములు. మనందరికీ ఈ విషయం అర్థమైందని భావన చేస్తూ మరొక అంశమైనటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నాను. 3 వ్యాధులు. 3 వ్యాధులు మన శరీరమునందు బాబాజీ 84వ పేజీలో వ్యాధిత్రయము అని చెప్పి ఉన్నారు. వ్యాధిత్రయము అంటే 3 రకములైనటువంటి వ్యాధులు. అంటే ఏదో 3 చిన్న చిన్న వ్యాధులు కాదు. ఆ 3 రకాల గురించి బాబాజీ ఇక్కడ వ్యాధిత్రయం కింద వాత, పిత్త, శ్లేష్మ అనేటటువంటి వాటి ద్వారానే మనకి వ్యాధులు సంభవిస్తాయని బాబాజీ చెప్పి ఉన్నారు. వాతము ఇది ఆయుర్వేదిక డాక్టర్లు బాగా విశదీకరణ మనకు చెప్పగలుగుతారు. వాత, పిత్త, శ్లేష్మము అంటారు. శ్లేష్మము అంటే కఫము, కఫ ప్రవృత్తి. పైత్యము అంటే వాతము అంటే వాయుతత్వంతో కలిగినటువంటిది. పిత్తము అంటే పైత్యము అని దీన్ని పిలుస్తారు. వాతపు రోగాల వల్ల, వాతం వల్ల కలిగేవి పక్షవాతాలు, ఇంకా ఎసిడిటీ ప్రాబ్లమ్స్, అట్లాంటివన్నీ కూడా వాయుతత్వ లోపం వల్ల వస్తాయి. దానినే ఆయుర్వేదిక్ డాక్టర్లు ప్రకోపించింది, వాయుతత్వం ప్రకోపించింది, లేకపోతే పిత్తం ప్రకోపమైంది, శ్లేష్మం ప్రకోపమైంది అని వాళ్ళ భాషలో వాళ్ళు చెప్తారు. శ్లేష్మము అనగా కళ్ళి లాంటి దాన్ని బంకలాగా ఉన్న కళ్ళినే శ్లేష్మము అంటారు. ఈ శ్లేష్మ ప్రవృత్తి ఉన్నవారికి ఒబేసిటీ అంటే స్థూలకాయము, ఊబకాయము అట్లాంటి స్థితులు వస్తాయి. ఏ మనిషికైనా సరే ఈ మూడిటిలో 2 కలిసి వ్యాధికి కారణమవుతాయి. వాత పిత్తాలు కానీ, వాత కపాలు కానీ, లేదా పిత్త శ్లేష్మాలు కానీ, అలా ఏది ముందు ప్రకోపిస్తుందో అది వ్యాధి రూపమున మన శరీరం మీద చూపింపబడుతుంది. దాన్ని బాబాజీ వాతపిత్త రోగాల గురించి చెప్తున్నారు. వాతం వల్ల పుట్టినవి 80 రోగాలని, పైత్యం నుంచి పుట్టిన రోగాలు 82 రోగాలని, శ్లేష్మం నందు పుట్టిన రోగాలు 224 రోగాలు వస్తాయి అని, మొత్తం మీద 386 రోగాలు. అంటే రోజుకొక రోగంలాగా మనకి 386 రోగాలని బాబాజీ వీటి వల్ల శరీరం మీద వచ్చేటటువంటి అనారోగ్యాలను కూడా బాబాజీ 84వ పేజీలో దయాప్రసాదికి నందు పొందుపరిచి ఉన్నారు. ఈ శరీర భ్రాంతి లేకోకుండా ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అన్నప్పుడు ఈ వ్యాధుల్ని కూడా లెక్క చేయకుండా వాటన్నిటినీ సమపాళల్లో, వాత పైత్య పిత్తాలను సమపాళల్లో ఉంచుకుంటూ మనం ఆధ్యాత్మికంగా దానికి బాబాజీ దయాప్రసాదిక ముందులో ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉన్నారు అనేది నాకు జ్ఞాపకము. పాముదూరిని ఇంటిలో నివసిస్తావా అని బాబాజీ దయాప్రసాదికి నందు పామును పోగొట్టాలి లేదా ఇంట్లో నివసించుకోకుండా ఉండాలి, ఇదే తరుణోపాయం. అలాగా రోగం దూరిన వంటిలో రోగాన్ని పోగొట్టుకునే వరకు రోగం రట్టు సంసారం గుట్టు అని మన పూర్వీకులు చెప్పి ఉన్నారు. అదే మాదిరిగా బాబాజీ ఎంతోమందికి దీనదయాళుడైనటువంటి ఆ కరుణామూర్తి కమలీ బాబాజీ వైద్యం చేసి అనేక మంది తగ్గని వ్యాధులకు కూడా మందులిచ్చి దీర్ఘకాల వ్యాధుల్ని బాబాజీ పోగొట్టారని ఆయన సహచరులైనటువంటి ఆయన ప్రత్యక్ష శిష్యులు మనకు సాక్షిగా నిలిచి ఎంతోమంది మనకు చెప్పి ఉన్నారు. ఆ విధంగా ఆయన యొక్క కృపా కటాక్షాల చేత మన అందరము అన్ని రోగాల నుండి, సమస్త రోగాల నుండి స్వస్థత పొందాలన్నదే నా ఆకాంక్ష. ఎటువంటి భావనా క్షేత్రంలో ఇరుక్కొని భవరోగాల నుండి, శరీర భ్రాంతులతోటి, మాయామోహాలతోటి, శారీరక అనారోగ్యాల నుంచి ఆ గురుదేవుడి యొక్క కృపా కటాక్షణాలను పొంది విముక్తి పొందుదామన్నదే నా ఆకాంక్ష. తరువాతి అంశమైనటువంటిది తరువాత అంశము వ్యాధులైపోయినాయి. 3 గుణాలు. ఈ 3 గుణాలు, 3 తనువులు అని ఈ 2 అంశాలతో శారీరక తత్వం అయినటువంటి 96 తత్వాలు ఈ రోజుతో సమాప్తి అవుతుంది. 3 గుణములు. ఆ గుణాలని
ఆ గుణములని బాబాజీ 84లోను 85లోను త్రిగుణ వివరణ అని ఇచ్చినారు. ఒకటి సత్వగుణము, రజోగుణము, తమో గుణము. దాన్ని తమో గుణము అని చెప్పి బాబాజీ ఈ 3 గుణాలు సత్వగుణము. సత్వగుణము అనగా సత్వం అంటే మెతకతనంగా మంచితనంగా ఉన్నదే సత్వతత్వము అని అంటారు. అట్లాగా ప్రియముగా అందరితో మాట్లాడటం, ఆనందంగా జీవించటం, కరుణ స్వభావం కలిగి ఉండడం, దయా స్వభావం కలిగి ఉండడం, సత్యాన్నే మాట్లాడడం. తర్వాత తితిక్షి, మనకి 6 గుణాలైనటువంటి శాంతి, సమాధానం, తితిక్షి, ఉపరతి, ఇవి మంచి గుణాలైనటువంటి శాంతి గుణాలైనటువంటి వాటిని అన్నిటినీ మనం ఆపాదించుకొని వాటిని సాధన ద్వారా ఏర్పరచుకొని ఆ గుణాల సంపత్తితో మనం ఉండడమే సత్వగుణము. రజోగుణము, రోజు మనం తాపత్రయంతో నిత్య వ్యవహారాలు చేసేదాన్నే రజోగుణము అని అంటారు. ప్రత్యక్షంగా పగల్లో మనం రజోగుణంతోనే కార్యకలాపాలను చేయుచున్నాము, కర్మ విధులను ఆచరిస్తున్నాము. ఈ గుణము ద్వారా మనకి తెలియబడింది అదే. ఇది రజోగుణము అని. తమో గుణము, తమో గుణములో లోభము, మోహము, నిద్ర, శోకము, పాపకర్మములు చేయుట, శౌర్యము, కోపము, మత్సరము మొదలైనవి తమో గుణం వల్ల పుడతాయి. ఈ గుణాలను పశుపక్షాదులు, కీటకాలు గుణత్రయములో పోలి ఉంటాయి. వాటికి జ్ఞానం ఉండదు గనక ఈ గుణాలతో పశుపక్షాదులు, క్రిమికీటకాదులు ఉంటాయని. తమో గుణం మనం నిద్రపోయేటప్పుడు తమో గుణం ఉంటుంది. ఆ విధంగా బాబాజీ 85వ పేజీలో గుణత్రయ వివరణ మనకు చెప్పి ఉన్నారు. తర్వాత దానితో మనకి ఈ 96 తత్వాల పాంచభౌతిక దేహము తెలియబడుతుంది. 3 తనువులు, 3 తనువుల గురించి బాబాజీ మరి ఒక క్లాస్లో చెప్పుకుందాం. అయిపోయింది.